ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు కృపా పరిచర్యలనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవగదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనము ఒకానొక సమయంలో నా జీవితంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి వచనం అది. నాకు 2024 వివాహమైంది. దేవుడు నా భార్యను ప్రేమించి నాకు ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి 8 నెలల వయసులో షష్ఠికైగోమ అనేటువంటి ఒక గడ్డ గుండె దగ్గర ఎడమ వైపున వచ్చినప్పుడు ఆ బాబుని చాలా హాస్పిటల్ తిప్పి తర్వాత గుంటూరు నాయుడమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేశారు. 14 కుట్లు పడ్డాయి. బాబు బ్రతకడన్నారు. దేవుని కృప వలన దేవుడు ఆ బాబుని బ్రతికించాడు. ఆ సమయంలో బాబుకి నెక్స్ట్ ఆపరేషన్ చేయాలి అని అన్నప్పుడు నేను ఆ క్యారిడార్లో చాప వేసుకుని ప్రార్థన చేసుకున్న సమయంలో రేపు బ్లడ్ ఇస్తే ఆపరేషన్ చేస్తామన్నారు. బ్లడ్ ఇవ్వడానికి నాకు శరీరం అంటే బ్లడ్ చూస్తేనే నాకు కొంచెం బీపీ డౌన్ అవుతుంది. అలాంటి సమయంలో మరి బాబు ఆపరేషన్ చేయాలంటున్నారు, బ్లడ్ ఇవ్వాలంటున్నారు, బ్రతకడంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా కృంగిపోయాను. కుటుంబ ప్రార్థనలో రోజుకు ఒక అధ్యాయం చదువుతాం. ఆ రోజు చదవాల్సిన అధ్యాయము ఏంటో తీసి చదువుదామని చదువుతున్నాను. ఆ రోజు చదవాల్సిన అధ్యాయం ఏదంటే 24 సామెతల గ్రంథము 24వ అధ్యాయము చదవాలి. ఆ 24వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. 10వ వచనం, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడవగదువు. 11వ వచనం, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుతున్న వారిని నువ్వు రక్షింపవా. బ్లడ్ ఇవ్వాలి, బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇవ్వాలంటే శరీరం సహకరించట్లేదు, బీపీ డౌన్ అవుతుంది. అలాంటి సమయంలో నేను ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఎంతగానో నాకు ఆదరణ కలిగింది, ఎక్కడ లేని బలం వచ్చింది. ఎందుకంటే శ్రమ వచ్చిన మాట నిజమే, కృంగిపోయిన మాట కూడా నిజమే. మరి నేను చేతగాని వాడినా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఎవరిని, నా పరిచర్య ఏంటి? చావునకై పట్టబడిన వారిని తప్పించే పరిచర్య, నాశనమందు నరకానికి జోగుతున్న వారిని రక్షించే పరిచర్య. ఇలాంటి పరిచయలో నేను దేవుని దాసుని నేను చేతగాని వాడినా అని ఒకసారి ఆలోచించుకున్నాను. నా దేవుడు చేతగాని వాడైతే నేను చేతగాని వాడిని, కానీ నా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి నేను చేతగాని వాడిని కాను అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. తెల్లారి లేచి బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉందని అడిగి బ్లడ్ ఇచ్చి వచ్చాను. దేవుని కృప వలన బాబు కూడా ఆపరేషన్ చేశారు. దేవుడు బ్రతికించాడు. దేవుడు ఈరోజు తన మహాకృప వలన దేవుడు అన్ని విషయాల్లో దేవుడు తన మహిమపరిచే స్థితిలో దేవుడు తన కృపచేత నా కుటుంబాన్ని నిలబెట్టినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు విజయం ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే ఈ వచనాన్ని ఈ సమయంలో ధ్యానిద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇందులో ఉన్న విషయాలు ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన సందేశం అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడవగదు. మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు, ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. మార్గాలు ఎత్తుపల్లాలు ఎలా ఉంటాయో, సముద్రంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు సహజమే. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండవు. దేవుడు మంచి దినాలు ఇస్తాడు, కానీ శ్రమను చూచి
మనం శ్రమను చూసుకుని శ్రమలో కృంగిపోయి బాధపడిపోయి అక్కడే స్ట్రక్ అయిపోతే, అక్కడే మనం ఆగిపోతే మన జీవితంలో ఉన్నతమైనటువంటి దీవెనలను, ఉన్నతమైన స్థితిని మనం చూడలేం. కాబట్టి మన జీవితంలో శ్రమ దినాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా, నువ్వు విశ్వాసముతో నువ్వు పోరాడినట్లయితే, విశ్వాసముతో నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుని వాక్యము చేత బలపడుతూ నీ ముందుకు వెళ్ళినట్లయితే, నిరీక్షణతో ఆశతో ముందుకు కొనసాగినట్లయితే నీ జీవితంలో మంచి పరిస్థితులను, మంచి దినములను నువ్వు చూడగలవు. శ్రమలు ఎందుకు వస్తాయి అని మనం గమనిస్తే బైబిల్లో చాలా కారణాలు మనం చూడగలం. మొట్టమొదటి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, ఎక్కువ శాతం శ్రమలు మనం చేసిన తప్పిదాలను బట్టే వస్తాయి. 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 16వ కీర్తన 4వ వచనం, యెహోవాని విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడు అదే కదా పాపం. కాబట్టి మనం చేసిన తప్పిదాలను బట్టే మనకు శ్రమలు వస్తాయి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో, పాపము కూర్చుకుని వానికి శ్రమ అని రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనంలో, లోబడని పిల్లలకు శ్రమ అనే మాట వ్రాయబడింది. దేవుని మాటకు మనం లోబడకపోతే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకకపోతే మన జీవితంలో శ్రమల్లో, శోధనలో చిక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యోనా దేవుని మాటకు అవిధేయత చూపించి తుఫాన్లో చిక్కున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు దేవుని మాటకు అవిధేయత చూపినందువలన, కాబట్టి ఈ విధంగా దేవునితో వాదించువానికి శ్రమ అని రాయబడింది. రహస్య పాపములు చేయవానికి శ్రమ, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, త్రాగుబోతులకు శ్రమ అని రాయబడింది. ఇవన్నీ కూడా దేవునికి హేయమైనటువంటి పాపాల వలన కలిగేటువంటి శ్రమలను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని విడిచువానికి కూడా శ్రమలు విస్తరించునని కీర్తన 16వ కీర్తన 4వ వచనము, 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నానని అక్కడ రాయబడింది. ఇది మొదటిది, పాపమును బట్టి శ్రమలు వస్తాయి. రెండోది, మన జీవితంలో అవిధేయులుగా జీవించినందువలన శ్రమలు వస్తాయి. మూడోది, మనుషులను బట్టి కూడా శ్రమలు వస్తాయి. మనుషులు కొంతమంది అసూయపరులు ఉంటారు, అసూయ చేత మనలను శ్రమకు గురి చేస్తారు. ఆదికాండం 26వ అధ్యాయంలో 27వ వచనం, ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని అడుగగా, దేవుడు ఇతన్ని ఆశీర్వదిస్తున్నాడని, ఇతడు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి మనుషులు అసూయపడి ఇస్సాకుని వెళ్ళగొట్టారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నటన్నటికీ అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడే ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనుషులు కూడా కొన్నిసార్లు అసూయపరులై మనల్ని శ్రమలకు గురి చేయొచ్చు, మానసికంగా, శారీరకంగా శ్రమలకు గురి చేయొచ్చు. తర్వాత కొన్ని శ్రమలు అపవాదిని బట్టి వస్తాయి. యేసుప్రభు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మచేత అరణ్యంలో కొనిపోబడినని చూస్తాం. అపవాది వలన 18 నడివంగిపోయిన స్త్రీ సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అని రాయబడింది. కాబట్టి ఆ శ్రమ, ఆ రోగము, ఆ పరిస్థితి వెనకాల అపవాది క్రియలు ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు గద్దించాడు, అపవాది క్రియల నుండి విడిపించాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూడగలం. తర్వాత కొన్ని శ్రమలు దేవునికి మహిమకరంగా వస్తాయి. బైబిల్లో మనం చూసినట్లయితే యోబుకు వచ్చిన శ్రమ దేవునికి మహిమకరంగా వచ్చింది. అతడు ఏ పాపము చేయలేదు, కానీ దేవునికి మహిమకరంగానే ఆ శ్రమ రావడం మనం గమనిస్తాం. కాబట్టి శ్రమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పాపాన్ని బట్టి, మనుషులను బట్టి రావచ్చు, అపవాదిని బట్టి, కొన్నిసార్లు దేవునికి మహిమకరం కూడా శ్రమలు రావచ్చు. కానీ శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. శ్రమ దినమున నీ జీవితంలో నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. శ్రమ దినమున నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, మొట్టమొదట నీ దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఆధారమైనటువంటి దేవుడు నరుడు కాదు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని రాయబడింది. కాబట్టి నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, యోనా సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయాడు. అగాధంలోకి వెళ్ళిపోయిన తాను మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి అన్నాడు. అయితే తాను చేసిన పని ఏమిటంటే 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు.
కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆ సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయాడు. అగాధంలోకి వెళ్ళిన తాను యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయినా దేవుడు నన్ను లేవనెత్తగలడు, అగాధ పరిస్థితిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించగలడు అని యోన దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని అనే మాట వ్రాయబడింది. ఎందుకంటే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. మనుషులమైన మనకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మొట్టమొదటి నీ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలి. రెండోది నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ యోన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది మనం చూసినట్లయితే ప్రార్థన చేశాడు. 9వ వచనం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. కాబట్టి ప్రభువా, నీ యొద్దనే నాకు రక్షణ దొరుకుతుంది, నీ యొద్దనే నాకు విడుదల దొరుకుతుంది, నీ వల్లనే నాకు సహాయం దొరుకుతుంది. ఈ పరిస్థితి నుండి నువ్వు తప్ప ఎవరు నన్ను విడిపించలేరు. ఈ అగాధంలోకి వెళ్ళిపోయిన నన్ను, పర్వత పునాదుల్లోకి, సముద్రపు గర్భంలోకి వెళ్ళిపోయిన నన్ను, సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయిన నన్ను, కోపంలోనికి దిగిపోయిన నన్ను పైకి తీసుకురాగలిగిన వాడు నువ్వు మాత్రమే ప్రభువా అని యోన తన అవిధేయతను బట్టి క్షమించమని అడిగాడు. ప్రభువా, నేను చేసిన నీ మాటకు నేను అవిధేయత చూపాను, అందువల్ల నేను పరిస్థితిలోకి వెళ్ళాను, నన్ను క్షమించని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నీ యొద్దనే నాకు రక్షణ దొరుకుతుందని తాను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు మత్స్యమునకు ఆజ్ఞయగా యోనాను నేల మీద కక్కివేసింది. కాబట్టి నీ దేవుడిని జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా, దేవుని దగ్గర అనేకమైన మార్గాలు ఉన్నాయి నీ అవసరతలు తీర్చడానికి. దేవుడు నిన్ను ఎలా తప్పిస్తాడో, ఎలా విడిపిస్తాడో, ఎలా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడో, ఎలా ఈ అప్పుల ఊబి నుండి నువ్వు నీ జీవితంలో ఎలాంటి ఊబిలోకి వెళ్ళిపోయావు, పాప ఊబిలోకి వెళ్ళిపోయావు, అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయావు, తెలుసో తెలియకో నువ్వు చేసిన పరిస్థితులు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎలాంటి ఊబిలోకి వెళ్ళినా నువ్వు గనక ఆయన తట్టు తిరిగి నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి నీ జీవితంలో దేవునికి మొరపెట్టినట్టయితే విశ్వాసంతో దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యోనా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది ప్రార్థన చేశాడు. బైబిల్లో కూడా మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో శ్రమ కలిగినా ప్రార్థించు అని రాయబడింది. సంతోషం కలిగితే కీర్తనలు పాడమని రాయబడింది. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ప్రార్థించు అనే మాట కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నువ్వు నన్ను మహిమపరుస్తావని దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనంలో రాయబడింది. కాబట్టి దేవునికి ప్రార్థన చేయి. అలాగే శ్రమలో నీవు ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించు. 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవుని వాక్యం విను. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, బాధలలో నీకు నెమ్మది కలుగజేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం శ్రమలో ఉన్నప్పుడు ధ్యానించు. 120వ కీర్తన 1వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని రాయబడింది. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వృధాపరిచేవాడు కాదు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు అన్నాడు. ఇది రెండవది. మూడవది, శ్రమదిన నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఒకటి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడోది వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగోది మనం చూసినట్లయితే నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఒకవేళ నీ తప్పిదాల వలన ఈ శ్రమ వచ్చిందేమో, కాబట్టి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. కొన్నిసార్లు ఈ నష్టం జరగడానికి నువ్వే కారణమని నీ మీద నిందలు వేయొచ్చు, కాకపోతే నువ్వే కారణమని అందరూ నిన్ను ఏలెత్తి చూపించవచ్చు. అలాంటి సమయంలో మనస్తాపానికి గురి కాబాకు. అలాంటి సమయంలో నీ జీవితంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకు. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ తుఫాను ఎందుకు వచ్చింది అని చీటీ వేస్తే యోనా మీద చీటీ వచ్చింది. ఇతని వల్లనే మనకు తుఫాను వచ్చిందని అన్నారు. చివరికి అతనే ఒప్పుకున్నాడు, యోనానే, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చింది,
ఎందుకంటే నేను దేవుని మాట వినలేదు, దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీషుకి వెళ్తున్నాను, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చిందని యోనా చెప్పాడు. యోనా వలన ఓడవారికి ఎంతో నష్టం జరిగింది. వాస్తవంగా మనం గమనించిన అతని అవిధేయత వలన తనతో ఉన్నవారు కూడా చాలా నష్టపోయారు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఆ అందులో ఉన్న సరుకులు మొత్తం సముద్రంలో పారేశారు. ఆహార ధాన్యాలు కానీ అన్నీ కూడా సముద్రం, ఎందుకంటే సముద్రం మీద ప్రయాణం అంటే కొన్ని నెలలు పడుతుంది. ఆహారం అంతా కూడా సముద్రంలో పారేశారు. ఎంత నష్టము. చీటి వేశారు, యోనా మీద చీటి వచ్చింది, నువ్వెవరు అని అడిగారు. నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సేవకుడను, ఈ తుఫాను నన్ను బట్టి వచ్చిందని తాను అన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినదని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అని చెప్పాడు. ఆయన అంటున్నాడు, యోనా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమన్నాడు. సముద్రం ఎంత దూరం ఉంది, తాను దూకొచ్చుగా, కానీ తాను దూకలేదు. నేను సముద్రంలో దూకితే నేను ఆత్మహత్య చేసుకున్నవాడిని అవుతాను, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళు ఎత్తి తన సముద్రంలో పడేస్తే నరహత్య చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు ఒక మనిషిని చంపిన వారు అవుతారు. కానీ వాళ్ళు ఆ విధంగా చేయడానికి ఇష్టపడలేదు. కానీ తుఫాను ఇంకా ఎక్కువ అవుతుంటే అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి, అయ్యా ఈ పాపం మా మీద మోపకమని చెప్పి యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినట్లుగా మనం అక్కడ 14వ వచనంలో 15వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు సముద్రము పొంగకుండా అణిగిపోయి నెమ్మలించింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ నీ జీవితంలో కూడా నువ్వు ఈ నష్టానికి కారణం నువ్వే అనొచ్చు, లేకపోతే వీటన్నిటికీ జరిగినటువంటి పరిస్థితులన్నిటికీ కారణం నీ వల్లనే అనొచ్చు. అలా అంటున్నారని సముద్రంలో దూకబాకు, అలా అంటున్నారని తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకు. కాబట్టి ప్రియమైన వాళ్ళ నీ జీవితంలో అన్నటికి కూడా ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకుని అటు ఇటు పరుగులు ఎత్తదు సుమా. ప్రేమించే దేవుడు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో నీ తప్పిదాలు ఏమైనా ఉంటే ఒప్పుకుని విడిచిపెట్టు. నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకంటే నీ దేవుడు సమస్తమును చేయగలడు, ఏమైనా చేయగలిగినవాడు. సమూయేలు 1వ గ్రంథము 30వ అధ్యాయం మొదలు, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండ ఎత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరగొని చంపక వారిని తీసుకుని వెళ్ళి పోయి ఉండిరి అనే మాట చూస్తున్నాం. అంటే వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళారు, ఈ లోపల శత్రువులు వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు, భార్యలని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు శత్రువులు. అప్పటికి చాలా అలసిపోయి ఉన్నారు, మళ్ళీ శత్రువులతో యుద్ధం చేసే శక్తి కూడా వాళ్ళకి లేదు. అలాంటి సమయంలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళురివి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని అని మాట రాయబడింది. తన అనుచరులే మనం దావీదు నమ్ముకున్నందుకు మన పని చూడు ఎలా అయిందో. మన భార్యలు పిల్లలు కూడా వెళ్ళిపోయారు, శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దీని అంతటి కారణం దావీదే అని దావీదు మీద రాళ్ళు రువ్వుతుంటే దావీదు ఏం చేశాడంటే వెనకలేదు జడియలేదు, కానీ ధైర్యం కలిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభువా నేను వారిని వెళ్ళి కలుసుకుంటానా, ఆ శత్రులపై నాకు జయం వచ్చిద్దా అని అక్కడ దేవుని యొద్ద విచారణ చేయగా 8వ వచనంలో దేవుడు అతనికి జయమిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరలా తిరిగి తన భార్యని పిల్లల్ని క్షేమంగా తెచ్చుకుంటాడు ప్రియమైన వాళ్ళు. కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నీ దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా నీకు సహాయం చేయగలడు. కాబట్టి శ్రమ దినమున నువ్వేం చేయాలో బైబిల్లో మనం చూస్తున్నాము. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. నీ దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండు, ఆశతో బ్రతుకు. 42వ కీర్తనలో చూస్తే అక్కడ నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని అంటూ కిందకు వచ్చేవాడికి దేవుని మందిరానికి వెళ్ళే పరిస్థితిలో నేను లేను, కానీ అతను అంటాడు నా ప్రాణం అని వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమని అక్కడ కొరవ కుమారులు చెప్పిన సందర్భాన్ని చూడగలం. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆశ కలిగి ఉండు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 6 వచనాల భాగంలో 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఒక ఆయన. యేసుప్రభు వారు కూడా పుట్టలేదు అప్పటి నుండి ఆ రోగంతో బాధపడుతూ ఆ కోనేటిని నమ్ముకొని అక్కడే పడి ఉన్నాడు. కానీ చాలామంది తన కళ్ళెదురు స్వస్థ పొందుకుని వెళ్తున్నారు కోనేటిలో దిగి, కానీ తాను మాత్రం పరిస్థితి అలాగే ఉంది.
కానీ తన జీవితంలో కృంగిపోలేదు, నిరీక్షణ కలిగి జీవించాడు, ఆశతో బ్రతికాడు. ఏదో ఒక రోజున దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, ఏదో ఒక రోజున ఈ పరిస్థితి నుండి నేను విడుదల పొందుతానని ఆ కొన్నేటి దగ్గర పడి ఉన్నటువంటి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆశతో జీవించాడు. ఒకానొక సమయంలో ప్రభు అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, నేను దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేట్లో దించడానికి నాకెవడూ లేడయ్యా. ఎవరైనా సహాయం తీసుకుని నేను కోనేట్లో దిగే లోపల నాకంటే ముందుగా దిగి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఇలాగే ఉండిపోయానయ్యా, నాకెవరూ లేరయ్యా అంటే ప్రభు అన్నాడు, నేనున్నాను, భయపడకు అన్నాడు. నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. దేవుని మాట ముందు లక్ష్యం ఉంచి లేచి నడిచాడు. కోనేటు నమ్ముకుని ఉన్నాడు, కానీ తన జీవితంలో దేవుని మాట నమ్ముకుంటే తన పరిస్థితి మారిపోయింది. దేవుడు తనకు విడుదలనిచ్చాడు, తన జీవితం మారిపోయింది. దేవుని మాటలో, దేవుని వాక్యంలో శక్తి ఉంది. ప్రియమైన వారులారా, ఆత్మహత్య చేసుకోబాకండి. చాలామంది ఆ అప్పులు తీర్చలేక మనం వార్తల్లో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము, ఫోన్లో కూడా వార్తల్లో చూస్తున్నాము. చాలామంది శక్తికి మించిన అప్పులు ఉన్నాయని, ఇక మా జీవితంలో తీర్చలేమని తనువు చాలించుతున్నారు. చాలామంది కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియమైన సహోదరి, మీరు ఎవరైనా కావచ్చు, కానీ ఈ దేవుడు ఎలాంటి వాడంటే నీకు అన్ని సమయాల్లో ఎవరున్నా లేకున్నా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరు నిన్ను వెలివేసినా దేవుడు నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. నీ పరిస్థితులు ఆయన తన కృపతో జ్ఞాపకం చేసుకుని పడిపోయిన నిన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవద్దు. దేవునికి అత్యంత దుఃఖకరమైన పాపం ఏంటంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవటమే. ఎప్పుడు అలాంటి పని చేయొద్దు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. అక్కడ ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ఫలాలు, ఒక్క ఫలము కూడా లేదు. యజమానుడు అన్నాడు, దీన్ని నరికే అన్నాడు. నరికేమంటే ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఫలిస్తే సరే, లేని ఎడల నువ్వే నరికించే అన్నాడు. అన్న వ్యక్తి ఎవరో కాదు, తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభు. ఆయన ప్రేమించేవాడు. ఇకనైనా మారుతావు, ఇకనైనా దేవుడు ఆశించే ఫలాలు నీలో కనబడతాయని ఎదురు చూసేవాడు. ఆయన నిన్ను నాశనం చేసేవాడు కాదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక ఆయన నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన అన్నడు మనం చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే కూడా నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఆయన కార్యం చేయగలడు. కాబట్టి శ్రమ దినమున నిన్ను నువ్వు నాశనం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఒకటి. రెండోది, శ్రమ దినమున నువ్వేం చేస్తావంటే రాజీ పడబాకు. ఎర్ర సముద్రం ఎదురైందని రాజీ పడబాకు. నువ్వు అక్కడే నిశ్చింతంగా ఉండబాకు. పోరాడు, నీ ప్రయత్నం నువ్వు చేయి. అంతేగాని ఇక నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే అని అలాగే ఒక మూలన కూర్చున్న వ్యక్తిగా ఉండబాకు. నిన్ను నువ్వే వెలివేసుకునే స్థితిలో బ్రతకబాకు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదురైందని వాళ్ళు రాజీ పడితే వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దాన భూమిని చూచిండేవాళ్ళు కాదు. అలాగే ఫరో కూడా రాజీ పడమన్నాడు మోషేతో. ఎన్నో విషయాల్లో రాజీ పడమన్నాడు, కానీ మోషే ఒక్క విషయంలో కూడా ఫరో దగ్గర రాజీ పడల. సైతాన్ గారు రాజీ పడమంటాడు, అపవాది రాజీ పడమంటాడు, తప్పైన మార్గంలోకి వెళ్ళమని చెప్తాడు. ఇలాగలా వెళ్ళి నేను అనుకున్న గోల్ నెరవేర్చుకో అంటాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో తప్పైన మార్గంలోకి వెళ్ళొద్దు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అబ్రహాము విషయంలో మీరు గమనిస్తే దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని వాగ్దానాన్ని నమ్ముకున్నాడు అబ్రహాము. ఒకనొక సమయంలో తన కళ్ళ ముందే వెండి బంగారము ఆస్తి వచ్చి పడింది. సొదొమ గొమొర్రా రాజులను అబ్రహాం విడిపించాడు వేరే రాజుల చేతిలో నుండి. వాళ్ళు అన్నారు, సొదొమ రాజు అన్నాడు, గొమొర్రా రాజు అన్నాడు, అయ్యా, మమ్మల్ని శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించావు, ఆస్తి నువ్వే తీసుకో అని అంటే, నీ నూలుపో కూడా నాకు అక్కర్లేదని చెప్పాడు. ఆదికాండంలో మీరు చూసినట్లయితే 14వ అధ్యాయంలో 21వ వచనం, సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తి నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతుడిగా చేస్తూ నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త సర్వోన్నతుడైన సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇతరులు ఏది కూడా ఆశించలేదు, నాకు అక్కర్లేదన్నాడు. కానీ దేవుడు అతన్ని ఎంతో గొప్పగా ఆశ్రయించాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాహాము బహు కాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. కాబట్టి దేవుని వాగ్దానం నమ్ముకో,
దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, దేవుని యందు నిరీక్షణ ఉంచు. తప్పక దేవుడు నీకున్న పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. నిరాశ చెందవాకు, నిరీక్షణ కలిగి ఉండు. కాబట్టి దేవుడు అన్నడు కూడా నేను చేయి విడిచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభు వారు కూడా ఆయన మనుషుల చేత శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. కాబట్టి ఎన్నో విషయాల్లో అపవాది చేత శోధించబడ్డాడు, సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, అపహసించబడ్డాడు, ఆయన గేలి చేయబడ్డాడు ఆయన. కానీ ఆయన అన్ని విషయాల్లో యేసు ప్రభు వారు సహించి భరించి ఆయన గురి ఏదైతే ఉందో తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు ప్రభు తన ప్రాణం పెట్టాడు. అంతగా ప్రేమించిన వాడు నీకెందుకు సహాయం చేయడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు తాను శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. అదే మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే శరీరధారి అయిన దినములో మహారోదనతోనూ కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిను అని వ్రాయబడింది. ఒక మానవ రీతికి మానవుడిగా దైవ మానవుడిగా వచ్చిన యేసు ప్రభు ఎన్నో విషయాల్లో ఆయన శ్రమ పొందాడు, శోధింపబడ్డాడు, శిలువ శ్రమను అనుభవించాడు. ఆయన దేవుడు కనుక 3వ దినమున తిరిగి లేచాడు. ఒక మానవుడిగా సమస్త శ్రమను ఆయన అనుభవించాడు. కాబట్టి అలాంటి శ్రమల గుండా వెళ్తున్న నిన్ను కూడా ఆయనను విడిపించేవాడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కాబట్టి దేవుడు నీకు కావలసినవని ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయి. చివరగా శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 35వ అధ్యాయంలో 3-4 వచనాలు యాకోబు అంటాడు, నా శ్రమ దినమున దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఒకానొకప్పుడు నా సహోదరుడికి భయపడి చేతి కర్రతో యోర్దాను దాటి వెళ్ళాను. 20 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 2 గుంపులుగా నేను తిరిగి వచ్చాను. కాబట్టి బేతేలికి వెళ్ళి మనం దేవుని ఆరాధిద్దాం రండి. నా శ్రమదినమున దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడని అక్కడ యాకోబు అక్కడ దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. అలాగే నీ జీవితంలో పరిశుద్ధంగా ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి. అలాగే దావీదు భక్తుడు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. ఒకప్పుడు చనిపోవలసిన నిన్ను, గోతికి వెళ్ళవలసిన నిన్ను, సమాధికి వెళ్ళవలసిన నిన్ను సమాధిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు, విమోచించాడు. కరుణా కటాక్షం నీ కిరీటంగా ధరింపజేశాడు. ఈరోజు నువ్వు బతికి ఉన్నావంటే నా ప్రాణమా దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టే నువ్వు బ్రతికిపోయావు అని దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అన్నాడు. కాబట్టి ఆ విధంగా దావీదు దేవుని స్తుతించాడు. శ్రమలో దావీదు ఎన్నో సందర్భాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తనకు సహాయం చేశాడు. అట్టి దేవుణ్ణి తాను స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నప్పుడు ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని మహిమపరిచాడు. ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడని అడిగాడు. కాబట్టి దేవుడు చేసిన మేలును నువ్వెన్నడూ మర్చిపోవద్దు. శ్రమలో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినప్పుడు, శ్రమ నుండి విడిపించి దేవుడిని గొప్ప చేసినప్పుడు, దేవుని జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చినప్పుడు దేవుని పట్ల మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కాబట్టి దేవుని మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవద్దు. మనం చేతగాని వాళ్ళం కాదు. సర్వశక్తి గల దేవుడు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన నామంలో నీ ప్రతి అవసరత తీర్చగలడు. విశ్వాసంతో ప్రార్థించు. పరిస్థితుల వైపు చూడక పరిస్థితులను విడిపించే దేవుని వైపు చూడు. పరిస్థితులు నీ చేయి దాటిపోవచ్చు, దేవుని చేయి దాటి అన్నాడు పోవు. కాబట్టి ప్రియమైన వారు దేవునికి మొరపెట్టు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవగదు. మా జీవితంలో అనేక రకమైన దినములు ఎదుర్కొనవచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు మమ్మల్ని విడవక ఎడబాయక మాకు తోడైన దేవుడు అయినావు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభువా, నాతో నిన్ను బట్టి ధైర్యం కలిగి విశ్వాసంతో మొరపెట్టి విజయాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయి. ఎవరైతే నీ పిల్లలు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, మానసికంగా శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిపైన
నీ బిడ్డలకు జయము దయచేయండి. నీ వాక్యం విన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. వారు నిన్ను స్తుతించే విధంగా వారి పరిస్థితులు మార్చివేయండి. నిన్ను మహిపరిచే విధంగా వారి పరిస్థితులు మార్చివేసి నీ గొప్ప కార్యాలు, వింతైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం సకలేదు ఇప్పుడు వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని వాక్యమున మీకు దేవుడు సదాకాలం తోడండి. ప్రతి పరిస్థితిని విడిపించి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.